పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి విజయనగరం జిల్లా బండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మహిళా అభ్యుదయ రైతు సోదరి శ్రీమతి చల్లా కాసులమ్మ గారు పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. నమస్తే. నమస్తే మేడం. వీరు వరి మాగాణుల్లో అపరాలు ఇంకా ఇతర బహుళ అంతర పంటలు సాగు చేస్తున్నారు. అంతర పంటల వల్ల ఎటువంటి లబ్ధి పొందుతున్నారనేది ఛానల్ ద్వారా వివరిస్తారు. పాడి పంటల ఛానల్కి నమస్కారం అండి. నా పేరు చల్లా కాసులమ్మ. వరి మాగాని తర్వాత వరి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మేము రబీ సాగు చేస్తామండి. ఈ రబీలో ఒకే రకం పంట పెసలు కానీ మినుములు కానీ వేయకుండా బహుళ పంటల విధానం అనేది వేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఒక 5 రకాల ప్రధాన పంటలు తీసుకొని ఒక ప్యాచీల వారి లైన్ల వారీగా 2 లైన్లు పెసలు, 2 లైన్లు మినుములు, 2 లైన్లు కట్టిజనుమ, 2 లైన్లు రాగి వేసుకోవడం జరుగుతుంది. ఇలా వేయటం వల్ల రైతుకి ఏకపంట విధానం వలన అతివృష్టి కానీ అనావృష్టి కానీ జరిగేటప్పుడు ఎక్కువగా నష్టం వాటిల్తుంది. ఒక పంట నుంచి కాకపోయినా రెండో పంట నుంచి అయినా ఆదాయం అనేది తీసుకోవడము జరుగుతుందండి. అలాగే నేలలో ఒకే రకం పంట వేయకుండా వివిధ రకాల పంటలు వేసుకోవటం వల్ల నేలకు కూడా పోషకాలు అందుతాయి. నేల ఆరోగ్యంగా ఉంటే మన పంటలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పంటలు ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇన్ని విధాలుగా ఈ బహుళ పంటల విధానంలో లాభాలు అనేవి అవుతున్నాయి. ఈ బహుళ పంటల విధానంలో 5 రకాల ప్రధాన పంటలను వేసుకొని మధ్యలో తెల్లజొన్న, గంటెలు, ఆముదం, కంది అక్కడక్కడ వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా వేరు వ్యవస్థలు ఉంటాయి కాబట్టి వేరుగా స్రావాలు వదులుతాయి. దాని ద్వారా నేలలో కూడా పోషకాలు అందుతాయి. నేల తేమతో ఉంటుంది. సాయిల్ కూడా ఎరోషన్ అనేది జరగదు. ఎక్కువ రకాల పంటలు వేయటం వల్ల నేల అనేది ఖాళీగా ఉండకుండా 365 రోజులు పంటల ప్లానింగ్తో ఖరీఫ్ అయిపోయిన తర్వాత రబీ అయిపోయిన తర్వాత సమ్మర్లో నువ్వులు అయిపోయిన తర్వాత మళ్ళీ పిఎండీస్ ఈ విధంగా ప్లాన్ చేసుకొని వేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే నేను విత్తనాన్ని తీసుకునేటప్పుడు కూడా పెసలు 6 కేజీలు, మినుములు 6 కేజీలు, కట్టిజనం 6 కేజీలు, రాగి 1/2 కేజీ వేస్తామండి. రాగి అనేది చిన్న విత్తనం కాబట్టి తక్కువగా వేసుకుంటాం. ఇవి వేసుకొని ప్యాచీలుగా ఒక లైన్లు పద్ధతిలో 2 లైన్లు పెసలు, 2 లైన్లు మినుములు, 2 లైన్లు కట్టిజనుమ, 1 లైను రాగి ఈ విధంగా నేను ప్లాన్ చేసి వేసుకోవడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా ప్రధాన పంటకి ఇన్ని రకాల పంటలు వేసుకోవటం వల్ల రైతుకి నష్టం అనేది వాటిల్లదు. ఒక పంట నుంచి నష్టం వచ్చినా రెండో పంట నుంచి ఆదాయం వస్తుందని ఇలాంటి పంటలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలని రైతు సోదరులందరినీ నేను ఆశిస్తున్నాను. అయితే రబీలో వేసుకునే పంటలకు ఎక్కువగా ఖర్చు అనేది ఏమీ ఉండదు. నీమాస్త్రం తయారు చేస్తామండి. 2 టైమ్స్ నీమాస్త్రం స్ప్రే చేస్తాను. అలాగే పూత పింజే బాగా రావటం కోసము, అది నిలబడి ఉండటం కోసము పుల్లట మజ్జిగ అనేది ఒక 5 లీటర్ల పాలు తీసుకొని తోడుపెట్టి దాన్ని 3 రోజులు మురగబెట్టి దాన్ని అనేది స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా పాలకు మాత్రమే ఖర్చు అవుతుంది. అలాగే ఆకులు నేమాస్త్రం వేపాకులే కాబట్టి వేపాకులతో తయారు చేసుకోండి. ఈ విధంగా రబీలో కూలీల ఖర్చు మాత్రమే తీయడానికి, నూర్పిడి చేయడానికి 3,000 నుంచి 4,000 వరకు ఖర్చు అవుతుంది. దాని నుంచి 30,000 నాకు ఆదాయం అనేది రావడం జరుగుతుంది. వరి మాగాణుల్లో తక్కువ పెట్టుబడితో బహుళ పంటలు, అంతర పంటలు సాగు చేస్తున్నారు. వైవిధ్యమైన పంటల విధానం ఆచరిస్తున్నారు. పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా వారు సాగు చేసే విధానాల గురించి వివరించినందుకు కాసులమ్మ గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.